స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో మంగళవారం రాత్రి వరకు అన్ని రకాల ఆన్లైన్ సర్వీసులు నిలిచిపోతున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తెలిపింది. ఏపీ సేవా పోర్టల్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ నుంచి రాష్ట్ర డేటా సెంటర్లకు తరలిస్తున్న కారణంగా ఈ అంతరాయం కలగనున్నట్లు ఆ శాఖ డైరెక్టర్ ఎం శివప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో సైతం అన్ని రకాల సేవలు నిలిచిపోతాయని, ఆదాయ ధృవీకరణ పత్రం, సమగ్ర ధృవీకరణ పత్రం, భూమి మ్యూటేషన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల పట్టాల దరఖాస్తులు, వృద్ధాప్య పెన్షన్ ధృవీపత్రాలు, వివాహ ధృవీకరణ పత్రాలు, రెవెన్యూ, వాటర్ ట్యాక్స్, పట్టణ పరిపాలన సంబంధిత సేవలు, మత్స్యశాఖ సేవలు సైతం అందుబాటులో ఉండవని, ఇతర ప్రభుత్వ సేవలు మాత్రం మీ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో గల వరాల వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాల సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, మేలుకొలుపు, తోమాల సేవ ఆలయ అర్చకుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. వైఖానస పండితులచే వేద పారాయణ నిర్వహించారు. అల్లూరి సత్యనారాయణరాజు, మీనాక్షి దంపతులు పండితులను సత్కరించారు. ధర్మవరపు శంకర్రావు, వెంకటరమణ దంపతులు నూతన వస్త్రాలు సమర్పించారు. మంతెన సీతారామరాజు దంపతులు సమర్పించిన సింహవాహనంపై సింహవాహన సేవ కార్యక్రమం నిర్వహించారు. దండు శ్రీనివాసరాజు దంపతుల సహకారంతో వెంకటేశ్వర సంబరాన్ని నిర్వహించారు. శనివారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు అన్న సమారాధన నిర్వహించారు. బక్రీద్ సందర్భంగా ఆవులు, దూడలు, ఒంటెలను వధించడం నిషేధించినందున జంతువధకు వ్యతిరేకంగా అత్తిలిలో ర్యాలీ నిర్వహించారు. అత్తిలి ఎంపీడీఓ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు ఈ ర్యాలీ జరిగింది. అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధ చట్టం, జంతు సంరక్షణ చట్టం ప్రకారం చూడి పశువులను 3 నెలల కంటే తక్కువ వయసు ఉన్న దూడలను వధించరాదని, పశువులను రవాణా చేసేటప్పుడు అధికార ధృవీకరణ పత్రం తప్పనిసరి అని అన్నారు. ప్రత్యేకంగా లైసెన్స్ పొందిన వాహనాల్లోనే రవాణా చేయాలని, వివిధ శాఖల అధికారులు జంతువధ జరగకుండా పర్యవేక్షణ చేయాలని అన్నారు. ర్యాలీలో మండల టీడీపీ అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు, మాజీ ఎంపీపీ కేత సత్యనారాయణ, జంతు సంక్షేమ సంఘ డైరెక్టర్ ఆల్తి అజయ్ కుమార్, కొరిపల్లి హరి తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో గల మదనగోపాల స్వామి ఆలయంలో ఉపాలయంగా ఉన్న వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఈ ఉత్సవాలు ఈ నెల 11 వరకు జరుగుతాయి. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి లింగంపల్లి లోకనాథ్ శ్రీనివాసరావు తెలిపారు. చిలుకూరు గ్రామంలోని ఆక్వా చెరువుల వ్యర్థాలు మంచినీటి కాలువల్లో కలవకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని చిలుకూరి నీటి వినియోగదారుల సంఘ అధ్యక్షుడు వేగేసిన వెంకట సత్యనారాయణరాజు తెలిపారు. గంగాదేవి కోడుగురాల కోడ్లో మేట వేసిన మట్టి, ఇతర వ్యర్థాల తొలగింపు పనులు కొన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి. ఈ పనులను శనివారం ఆయన కూటమి నాయకులు, గ్రామ ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఆదేశాలతో ఆక్వా రైతులంతా కలిసి మురుగు కాలువల అభివృద్ధి పనులు చేపట్టామని, ఈ పనులకు అయ్యే ఖర్చులన్నింటినీ రైతులే భరిస్తున్నారని, రాబోయే రోజుల్లో మరొకసారి ఈ రకమైన అవరోధాలు తలెత్తకుండా రైతులు, ప్రజలు సహకరించాలని కోరారు. జడార్సిసి మాజీ సభ్యుడు, బీజేపీ సీనియర్ నాయకుడు వేగేసిన మూర్తిరాజు మాట్లాడుతూ, ఎమ్మెల్యే రఘురామరాజు ఆదేశాలతో రైతులంతా కలిసి ఈ పనులు చేస్తుండడం అభినందనీయమని అన్నారు. గ్రామ రైతులంతా ఐక్యంగా మురుగు కాలువల మరమ్మత్తు పనులు చేస్తున్నారని, ఈ కార్యక్రమంలో రైతులంతా పాల్గొన్నారని తెలియజేశారు. ఉండి మండలం చిలుకూరు గ్రామంలో ఈ మురుగునీటి డ్రైనేజ్ వ్యవస్థలను ప్రక్షాళన కార్యక్రమం జరుగుతున్నది. ఇది ఈ డ్రైనేజీలన్నీ కూడా ఎప్పుడో గత 25-30 సంవత్సరాల నుంచి బాగు చేయలేదు, శుభ్రం చేయలేదు. దానివల్ల రైతాంగానికి, చిలుకూరు గ్రామ ప్రజలు తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మన శాసనసభ్యులకు మన కనుమూరు రఘురామకృష్ణరాజు గారు ఆదేశాల మేరకు ఈ డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేయడం జరుగుతున్నది. ఇది గంగాదేవి కోడి, గుర్రాల కోడి డ్రైనేజ్ అంటారు. ఇది గత 25-30 సంవత్సరాల నుంచి ఏ రోజు బాగు చేయలేదు. ఇప్పుడు ఈ రైతులందరి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో, గ్రామ పెద్దలు మూర్తిరాజు గారు, సోమరాజు గారు, విశ్వనాథరాజు గారు పెద్దలందరి సహకారంతో ఈ కార్యక్రమం చేయటం జరుగుతున్నది.
ఇది వచ్చే రోజుల్లో ఇది ఎవరో కూడా రైతులు వేరే విధంగా ఆక్రమణకు గురి కాకుండా ఈ గ్రామస్తుల సహకారంతో చూడాలనే కార్యక్రమం. ఇది తర్వాత బాగు చేశాక కూడా ఇది ఎప్పుడు ప్రతి సంవత్సరం నిత్యం ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక నీటి సంఘాలు అందరూ ఆధ్వర్యంలో ఇది కొత్తగా ఏర్పడిన నీటి సంఘాల ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారి ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మహదేవపట్నం గ్రామంలో మురుగునీటి ప్రక్షాళన కోసం కర్రకోడు డ్రైన్లో గత 4 రోజుల నుండి మట్టి పూడికతీత పనులు జరుగుతున్నాయని గ్రామ సర్పంచ్ వనమ నాగవెంకట సుబ్బలక్ష్మి శ్రీనివాస్ తెలియజేశారు. కర్రకోడు డ్రైన్లో జరుగుతున్న మట్టి పూడికతీత పనులను శనివారం ఆమె రైతులతో కలిసి పరిశీలించారు. సుమారు 22 సంవత్సరాల కిందట ఈ మురుక్కాలో ప్రక్షాళన జరిగిందని, తరువాత పెరిగిన ఆక్రమణలు, మట్టి తదితర ఉదాహరణలతో మహదేవపట్నం, గరగపర్రు, గొల్లల కోడేరు గ్రామాల్లోని వ్యవసాయ భూముల్లోని మురుగు, ఇతర వ్యర్థాలు కిందకు వెళ్లని పరిస్థితులు వర్షాకాలంలో ఎదురవుతున్నాయని వివరించారు. ఈ అంశాన్ని ఉపసభాపతి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దృష్టికి తీసుకువెళ్లామని, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురళీకృష్ణంరాజు ఆధ్వర్యంలో నీటి సంఘం ఉపాధ్యక్షులు కోట విఘ్నేశ్వరరావు, రైతులు కలిసి చందాలు వేసుకుని అభివృద్ధి పనులు చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు గంధం బుజ్జి, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వనమ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గం మహదేవపట్నం గ్రామంలో గత 4 రోజులుగా కర్రకోడు డ్రైన్ 3 గ్రామాలకి ముఖ్యమైన డ్రైను, పంట బోధల నుంచి వచ్చే పంట కాలాల నుంచి వచ్చే మురికి డ్రైను, ఊరు ప్రజలు వాడుకునే డ్రైన్ అంతా ముఖ్యమైన డ్రైన్. ఇది తవ్వి 20 సంవత్సరాలు అయింది. ఈ 22 సంవత్సరాల తర్వాత మన ఎమ్మెల్యే గారైన రఘురామకృష్ణరాజు గారి ఆదేశం మేరకు డీసీ చైర్మన్ అయిన మురళీకృష్ణరాజు గారు, అలాగే మా మహదేవపట్నం గ్రామ వైస్ చైర్మన్ అయిన కోట విఘ్నేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రైతుల సహకారంతో ఇది తవ్వటం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి రైతులకి వర్షం వస్తే ప్రతి చేను మునిగిపోతుంది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి ఈ మునిగే అవకాశం తగ్గుతుందని, 22 ఏళ్ళ నుంచి పడుతున్న రైతుల కష్టాలు ప్రస్తుతానికి తీరుతాయని కోరుకుంటున్నాను. అదేవిధంగా ముందు కాలంలో మిగతా డ్రైన్లు కూడా ఇదే ప్రక్షాళన చేసి రాష్ట్రమంతా డ్రైనేజీ వ్యవస్థ బాగుపడుతుందని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మా మహదేవపట్నం గ్రామంలో గత 22 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా, గత 5 సంవత్సరాల్లో ఉన్న గవర్నమెంట్ కానీ, తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ కాలువలు, మురికాలు కానీ, పంట డ్రైన్లు కానీ ప్రక్షాళన చేయడం జరగలేదు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణ గారి ఆధ్వర్యంలో, మన డీసీ చైర్మన్ గారు మురళీరాజు గారు ఆధ్వర్యంలో మేము ఇలా కాలువలన్నీ పూడిపోయినాయండి. ఇలా జరుగుతుందంటే ఒక కాలువ కోటి గ్రాంట్ ఇచ్చారండి మాకు, పెద్ద కాలువ నుంచి పాపన కాలువకి. ఆ పాపన కాలువ తీసుకురావడంతోనే ఇక్కడ మురికి కాలువలో వచ్చి పడుతుందండి. ఈ మురికి కాలువ మురుగుడైన గ్రాంట్ లేదని అన్నారు. గ్రాంట్ లేదంటే మేము మురళీరాజు గారి సహాయంతోనూ, మన రైతుల సహాయం ఎక్కువ ఉందండి ఇందులోను. రైతుల ఆధ్వర్యంలో ఈ కాలువ తవ్వడం ప్రారంభించామండి గత 4 రోజులుగాను. ఇంకా చాలా కాలువలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. కాలువలు కోతలకు వచ్చినప్పుడు కానీ, ఊడిపోయినప్పుడు కానీ మురుకు లాగట్లేదండి ఇందులోను. కానీ రఘురామకృష్ణ ఆధ్వర్యంలో మాకు మహదేవపట్నంలో ఉన్న మురికి డ్రైన్లు కానీ, పంట డ్రైన్లు కానీ ప్రక్షాళన చేయవలసిందిగా కోరుతున్నాను. కొత్తగా నియమితులైన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి అభినందించారు. ఈ మేరకు ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలోని శేషారావు నివాసానికి వెళ్లిన రాధాకృష్ణ శాలువ జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు చేపట్టాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకాంక్షించారు. తణుకు పాతూరులో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ధ్వజస్తంభం పునరుద్ధరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకుడు రేలంగి వీరవెంకట సత్యప్రసాదరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని కూడా ఈ సందర్భంగా నిర్వహించారు. తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఆలయ అర్చకుడు సన్నిధిరాజు నాగేశ్వర శర్మ, మద్దిరాల నాగేశ్వర శర్మ బ్రహ్మోత్సవంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.
భక్తి విశ్వాసాలకు త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి పేర్కొన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని తణుకు పట్టణంలోని పలు మసీదుల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. సమాజంలో మంచిని పెంచే విధంగా భక్తి, విశ్వాసం, నమ్మకంతో పాటు కుటుంబం, సమాజాభివృద్ధి చెందాలని ఈ పండుగ ఇచ్చే సందేశమని అన్నారు. సమాజ నిర్మాణానికి పాటుపడే విధంగా అల్లా ఆశీస్సులతో ముందుకు వెళ్లాలని, రంజాన్, బక్రీద్ పండుగల్లో తాను పాల్గొనే విధంగా అల్లా కల్పించిన అదృష్టమని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. और जो उर्दू में करना चाहते हैं उर्दू में शरीफ की तरफ अल्लाह
صحف إبراهيم سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر وعدوك باب موضوعه إلا من تولى وكفر أكبر لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر الله سبحان من برأ الناس وعمهم بالإحسان وخص المسلمين منهم بنعمة الآخرة ودخول الجنان اللهم انت السلام لك السلام لك السلام حينا ربنا بالسلام ربنا ظلمنا انفسنا ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండుగ మనందరికీ కూడా భక్తి విశ్వాసం త్యాగానికి నిదర్శనం. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాజంలో మంచిని పెంచే విధంగా భక్తితో విశ్వాసంతో ఒక నమ్మకంతో మనతో పాటు మన కుటుంబం మన సమాజం ఇవన్నీ కూడా బాగుండాలనేదే ఈ పండుగ ఇచ్చేటటువంటి సందేశం. సో దానికి అనుగుణంగా మనందరం కూడా ఒక మంచి సమాజ నిర్మాణానికి పాటుపడే విధంగా ప్రతి ఒక్కరూ కూడా అల్లా దయతో మనందరం కూడా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సంవత్సరం ముస్లింలు రెండు ముఖ్యమైనటువంటి పండుగలు రంజాను అదేవిధంగా బక్రీద్. ఈ రెండు సందర్భాల్లోనూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశాన్ని నాకు అల్లా కల్పించడం అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ అల్లా దయతో ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆల్కహాల్ అని పేరున్నవన్నీ మానవుడు సేవించడానికి అర్హమైనవి కావని, వాటిలో ఇథైల్ ఆల్కహాల్ మాత్రమే మానవుడు ప్రత్యక్షంగా సేవించవచ్చని, మిగతా ఆల్కహాల్స్ అన్ని కూడా ప్రమాదకరమని తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మణికంఠ రెడ్డి తెలిపారు. పైడిపర్రులోని ఫ్లూటాస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ లో కార్మికులకు వివిధ రకాల ఆల్కహాల్స్, వాటి ఉపయోగము, వాటి వల్ల కలిగే ప్రమాదాలను గురించి వివరించారు. ఆల్కహాల్స్ అన్ని కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ సమ్మేళనంతో కూడుకొని ఉంటాయని, ఇథైల్ ఆల్కహాల్, డినేచర్డ్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్, ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ తదితరులు కలవని తెలిపారు. ఇవన్నీ చూడడానికి వాసనపరంగా ఒకే విధంగా ఉన్న మానవుడు సేవించడానికి అర్హమైనవి కావని తెలిపారు. ఇథైల్ ఆల్కహాల్ మాత్రమే నేరుగా సేవించవచ్చని, మిగతా ఆల్కహాల్ గురించి కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. శుభ్రపరిచే ఉత్పత్తులు, ఇంధనాలు, పారిశ్రామిక ఉత్పత్తులు, చర్మ సంరక్షణ ఉత్పత్తులు, హ్యాండ్ శానిటైజర్లు, క్రిమిసంహారకాలు తదితరాల్లో ఈ ఆల్కహాల్స్ ఉపయోగిస్తారని, మిథైల్ ఆల్కహాల్ అనేది ఫార్మా పరిశ్రమల్లో, పెయింట్, ప్లాస్టిక్ పరిశ్రమల్లో సాల్వెంట్ గా ఉపయోగిస్తారని, ఇది అత్యంత ప్రమాదకారిణి అని, ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ అనేది శానిటైజర్స్, ఆఫ్టర్ షేవ్ లోషన్స్, కాస్మెటిక్ ఉత్పత్తులు యందు ఉపయోగిస్తారని ఈ సందర్భంగా
కార్మికులకు, పారిశ్రామిక యాజమాన్యానికి సూచించారు. ఆల్కహాల్స్ ఉపయోగంలో ఎటువంటి మానవ జోక్యానికి అవకాశం లేకుండా కేవలం యంత్రపరమైన జోక్యంతోటే కట్టుదిట్టమైన చర్యలతో వీటి రవాణా, లోడింగ్, అన్లోడింగ్ వంటివి చేపట్టాలని మణికంఠరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. తాడిపర్రులో పార్వతీ సోమేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాలతో పూజలు, సమస్త విగ్రహ యంత్ర ధ్వజశిఖ ప్రతిష్టాపన మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు విచ్చేసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. కమిటీ నిర్వాహకులు పిండ్యాల గోవిందరావు, కరటూరి నరేంద్రబాబు, మట్టా చంటి, నందిన వీర్రాఘవులు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గణపవరంకు మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్ గా ముప్పాల బాలమురళీకృష్ణ జాయిన్ అయినట్లు వైద్యాధికారి డాక్టర్ పి కిరణ్మయి తెలిపారు. వీరు ఎన్టీఆర్ జిల్లా నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గణపవరం ఆశా కార్యకర్తల నియామకానికి దరఖాస్తులు కోరుటకు ఆరోగ్య కేంద్రం పరిధిలోని వల్లూరు సచివాలయం 1, కొత్తపల్లి సచివాలయం పరిధిలోని వరదరాజపురం 1 పోస్టు ఖాళీగా ఉండడం వలన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చునని డాక్టర్ కిరణ్మయి తెలిపారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.